రైట్ బీఆర్ఎస్ కనుమరుగయ్యే దశలో ఉండటంతో కవిత రాజకీయాల్లోకి వచ్చారని అంటున్నారు జాగృతి నేతలు. ఆమెకే తమ మద్దతు ఉంటుందని తెలుపుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. ఆడబిడ్డ కవితక్క ఈ రోజు పార్టీ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా టీఆర్ఎస్ అన్న పేరు అనౌన్స్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా స్పందిస్తున్నారో మనం చూడొచ్చు. అయితే ముఖ్యంగా తెలంగాణలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన పోరాటం చేస్తాను అండ్ పీసీలకి అలాగే ముఖ్యంగా కింద బడుగు వర్గాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పెద్దపీట వేస్తాను అని చెప్పి మరొకసారి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ టీఆర్ఎస్ అని అనౌన్స్ చేసిన తర్వాత ప్రజల్లోని ఏ విధంగా ఉంది రియాక్షన్ అని కూడా తెలుసుకుందాం. టీఆర్ఎస్ అని అనౌన్స్ చేసిన తర్వాత ప్రేక్షకులు ముఖ్యంగా ప్రజల దగ్గర నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అండ్ ఏ విధంగా కార్యాచరణ ఉండబోతుంది? జాగృతిని 2006లో స్టార్ట్ చేసింది అక్క. రాజకీయాల్లో ఇప్పుడు రాలే. కేసీఆర్ బిడ్డగా, కేసీఆర్ను ధీటుగా, కేటీఆర్ను ధీటుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతూ ఉంటే పేద ప్రజలు అన్యాయం అయిపోతా ఎక్కడ ఉంటే గద్దెల వాలి మరి కవితక్క అనే నినాదంతో పేద ప్రజల కోసం న్యాయం చేయడం విధానంగా కవితక్క ప్రజల్లో వస్తూ ఉంది. అన్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడ కవితక్క ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ అనే పదాన్ని పోవడం విధానాన్ని మరి ఈరోజు కవితక్క తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ప్రకటించడం జరిగింది. రాబోయే రోజుల్లో 76 సంవత్సరాల తర్వాత రాజకీయ వేదికల్లో ఇదొక చర్చనాంశంగా జరుగుతుంది. అన్ని పార్టీలకు వణుకు పుడుతూ ఉంది. ఎందుకు ఒక ఆడబిడ్డ పార్టీ పెట్టదు? స్వతంత్రం లేదా? స్వేచ్ఛ లేదా? అంటే వాళ్ళే పెట్టుకోవాలా, వాళ్ళే దండుకోవాలా? 420 హామీలతో 1000 కోట్లు గిరిజన భూములను దండుకుంటుడు. మరి ఒక మహిళా శక్తి 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ బిడ్డగా గుర్తింపు పోయి పేద పక్షాన నిలబడే ఒక నాయకురాలు. కాబట్టి ఒక క్లీన్ చార్ట్గా వచ్చిన ఒక కవితక్క ఇవాళ పార్టీ ప్రకటిస్తే అందరూ వణుకుపుడుతూ ఉన్నారు. ఆమె ముఖ్యంగా పేదల గురించి కావచ్చు, లేకపోతే ఆరోగ్యం గురించి కావచ్చు, లేకపోతే చదువు గురించి చూడండి, విద్యారంగాల్లో గ్రూప్లో ప్రతి ఒక్క మనిషికి న్యాయం చేసింది. మళ్ళీ 12 ఎకరాలు మన వికారాబాద్లో దండుకుంటే ప్రభుత్వం పక్షాన నిలబడి 1200 ఎకరాల భూమి కాపాడింది. మరి అక్కడ పేదల ఇల్లు కూల్చేతే అక్కడ వెలుగుమట్టలో మరి 750 కుటుంబాలకు న్యాయం చేసింది. మరి పేద పక్షాల కూలగొట్టి పేదల పక్షాన్ని నిలబడే నాయకురాలు కావాలి. కానీ బడాబాబులకు జేబులు నిండుకొని చేస్తున్న ప్రభుత్వాలని రాబోయే రోజుల్లో ప్రజలు తరిమి కొడతారు. అతి త్వరలో ఇంకా 20 నెలలే ఆగింది. మరి సీఎం సీటులో మరి తండ్రికి తగ్గ తనయురాలు ఉంది. కాబట్టి కవితక్కని మా పంజరబిడ్డలు అందరం దగ్గరుండి మేము ఎవరికి ఓటేస్తామో వాళ్ళు సీఎం అవుతారు ఖచ్చితంగా. ఇది రాసుకొని చరిత్రలో ఉంది. ఈసారి ఖచ్చితంగా కవిత గారిని సీఎం చేస్తానంటారు. 102% రాసుకొని చరిత్రలో ఒక మహిళ మొట్టమొదటిగా సీఎం అవ్వబోతుంది. ఇది రాసుకోండి చరిత్రలో. బాబా డాక్టర్ ఆనాడే చెప్పిండు, పేద పక్షాలు ఎవరు నిలబడతారో వాడు ఖచ్చితంగా సీఎం అవుతారని. మరి 420 హామీలు ఇచ్చి పేద పక్షాలను దండుకొని భూములను దండుకొని మరి ఎక్కడ భూములు ఉంటే అక్కడ వాలి పేద పక్షాల ఇళ్లను కూలగొట్టిన నాయకురాలు ఆమె కాదు కదా. మరి పేదల పక్షాలు నిలబడే నాయకురాలు కాబట్టి అట్లాంటి రోజుల్లో అతి త్వరలో మేము వాళ్ళకి సమాధానం ఇస్తాం. కవితక్కని సీఎం సీట్లో కూర్చోబెట్టి కంకణం కట్టుకొని ముందుకు వస్తాం. నేడు కల్వకుంట్ల కవిత గారు కొత్తగా టీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరించడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ ఉన్నా పేద ప్రజల కోసం నేనున్నా, ఎటువంటి కుల మత భేదం లేకుండా రాత్రి పగలు ఎక్కడికి ఎటువంటి అన్యాయం జరిగినా ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం దోపిడీ ప్రభుత్వం అయింది. ఎక్కడైతే పేదలు ఉన్నారో అక్కడ వాళ్ళ ఇల్లు కూలగొట్టి వాళ్ళకు అన్యాయం చేయడం జరుగుతుంది. ఏదైనా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ రాత్రి 2 గంటలకు 1 గంటలకు ఫోన్ చేసినా నేను ఉన్నా మీకోసం అని ముందుకొచ్చి ఇప్పుడు ప్రజల కోసం పార్టీ పెడుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రిగా కవితక్కను చూడబోతున్నాము. ఖచ్చితంగా గెలిపించుకుంటున్నాము. జై జాగృతి, జై టీఆర్ఎస్. ఆమె ప్రధానమైన లక్ష్యం విద్య, వైద్యం ఫ్రీ. కవితక్క వస్తే స్లమ్ లేని సిటీ ఒకటి చేస్తారు. విద్యా విధానం ఈ రెండు మాత్రం ప్రధానమైనది. కాబట్టి ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ ఎట్లా చేసిండో, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కళ్యాణ లక్ష్మి ఎట్లా చేసిండో కవితక్క విద్యా విధానం పైన ప్రధానమైన పాత్ర పోసబోతుంది. కాబట్టి వీళ్ళకు వణుకబడుతూ ఉంది.